అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 28. ఇక స్టోరీలోకి వెళ్తే, ఇంటికి వెళ్ళే సమయానికి భాను నిద్రపోవడంతో ఎత్తుకొని బెడ్రూమ్లో పడుకోబెట్టాడు విక్రమ్. విక్రమ్ భానుని తీసుకువెళ్ళడం చూసిన అద్వయ్ ఇక ఆలస్యం చేయకూడదు అని అనుకుంటూ తన చేతికి భాను పెట్టిన బ్రేస్లెట్ని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆఫీస్లో మేనేజర్ హరీష్ పిలవడంతో ఫైల్ తీసుకొని హడావిడిగా మేనేజర్ కాబిన్లోకి వెళ్ళింది భాను. అప్పుడే ఎదురుగా వచ్చిన వ్యక్తి భానుని ఢీకొట్టడంతో చేతిలో ఉన్న ఫైల్స్లోని పేపర్స్ అన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. దాంతో కోపం వచ్చిన భాను వాట్ ద హెల్ అని అరిచింది. ఎదురుగా ఉన్న కరణ్ భానుని చూసి వంకరగా నవ్వుతూ, నేనెదురుగా వచ్చినప్పుడు పక్కకు తప్పుకోకపోతే ఇదే జరుగుతుంది అని చాలా పొగరుగా అన్నాడు. భాను తనకు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా నవ్వి, హో అవునా, అయితే నువ్వు వస్తుంటే ఎవరు ఎదురు రాకూడదు అంతేగా, ఒక్క నిమిషం అని అన్న భాను కాస్త దూరంలో ఒక ప్లాంట్కి సపోర్ట్గా పెట్టి ఉన్న ఒక స్టిక్ను తీసుకువచ్చి కరణ్ చేతిలో పెట్టి, ఇప్పుడు ఎవ్వరూ నీ దగ్గరికి అడ్డురారు అని చెప్పి ఆ ఫైల్ని తీసుకొని ప్రింటర్ దగ్గరకు వెళ్ళిపోయింది భాను. భాను చేసిన పనికి కోపం వచ్చిన కరణ్ భాను ఇచ్చిన స్టిక్ను విరిచేసి ఆ స్టిక్ను విరిసికొట్టి భాను వెళ్ళిన వైపు వెళ్ళాడు. అక్కడ మేనేజర్ హరీష్ ఇంకా భాను కలిసి ఆర్కేతో మాట్లాడుతున్నారు. అది చూసిన కరణ్, నీ సంగతి తర్వాత చూస్తా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వర్క్ చేసుకుంటున్న భాను ఫోన్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో అంది. అటువైపు నుండి హరీష్ మాట్లాడుతూ, మిస్ భానుమతి, నా క్యాబిన్లో లెఫ్ట్ సైడ్లో ప్రాజెక్ట్ ఫైల్ ఉంటుంది, అది తీసుకొని హెవెన్ ప్యాలెస్కి అర్జెంటుగా రా అని చెప్పి కాల్ కట్ చేశాడు. భాను మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళి మేనేజర్ చెప్పిన ఫైల్ని తీసుకొని క్యాబ్లో హోటల్కి వెళ్ళింది. భాను ఫైల్ తీసుకొని బయటకు వెళ్ళడం చూసిన కరణ్, నన్ను అందరి ముందు అవమానించావు కదా, చెప్తాని సంగతి అంటూ ఆఫీస్ నుండి బయటకు వచ్చాడు. హెవెన్స్ ప్యాలెస్ హోటల్కు వెళ్ళి చూసేసరికి మేనేజర్ హరీష్ అక్కడ లేకపోవడంతో అతనికి కాల్ చేసింది భాను. నేను వచ్చేస్తున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, ఒకవేళ క్లయింట్ కనుక వచ్చేస్తే నేను వచ్చే వరకు నువ్వు వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉండు అని అన్నాడు హరీష్. ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంది భాను. టైం గడుస్తున్నా ఎవరూ రాకపోవడంతో హరీష్కు కాల్ చేసింది భాను. అతని ఫోన్ బిజీ రావడంతో ఫోన్ పక్కన పెట్టి తన దగ్గర ఉన్న ల్యాప్టాప్ని తీసి అందులో వర్క్ చేయడం స్టార్ట్ చేసింది భాను. అలా వర్క్ చేస్తూనే కొంతసేపటికి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది భాను. భానుకి మెలకువ వచ్చి చూసేసరికి విక్రమ్ విల్లాలో బెడ్పై ఉంది. తల అంతా పట్టేసిన ఫీలింగ్ వస్తుంటే నెమ్మదిగా లేచి కూర్చొని చుట్టూ పరిశీలించిన భాను, నేను హోటల్లో ఉండాలి కదా, ఇక్కడికెలా వచ్చాను అని అనుకుంది. అప్పటికే వంటి నిండా చెమట పట్టేసి ఉండటంతో చిరాగ్గా అనిపించి బెడ్ మీద నుండి కిందకు దిగిన భాను ఓపిక లేక తూలిపోతున్నట్టుగా అనిపిస్తుంటే వాల్ సపోర్ట్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. అతి కష్టం మీద వచ్చి బెడ్పై కూర్చున్న భాను తన హోటల్ నుండి విల్లాకు ఎలా వచ్చాను అనే ఆలోచనలో పడింది. ఎంతసేపు ఆలోచించినా తను హోటల్లో క్లయింట్ కోసం వెయిట్ చేస్తూ ల్యాప్టాప్ వర్క్లో చేసుకోవడం వరకు మాత్రమే గుర్తు వస్తుంది. తను విల్లాకు ఎలా వచ్చింది అనే విషయం గుర్తుకు రావడం లేదు. తల అంతా పట్టేసినట్టుగా అనిపిస్తుంటే కాఫీ కోసం కిందికి వెళ్ళింది భాను. కానీ కింద కూడా ఎవరూ కనిపించకపోవడంతో తానే కాఫీ చేసుకోవడానికి కిచెన్లోకి వెళ్ళింది. తన అడుగులు తడబడుతూ ఉంటే ముందుకు తూలి పడబోయింది భాను. అక్కడికి వచ్చిన విక్రమ్ భానుని పడిపోకుండా పట్టుకున్నాడు. విక్రమ్ బయట నుండి లోపలికి వస్తున్న సమయంలో భాను తల పట్టుకొని తూలుతున్నట్లుగా నడుస్తూ కిచెన్లోకి వెళ్ళడం చూసి అటువైపుగా వచ్చాడు విక్రమ్. అదే సమయంలో భాను తూలి పడిపోతూ ఉండటంతో పడకుండా పట్టుకున్నాడు. నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు విక్రమ్. తలనొప్పిగా ఉంది, అందుకే కాఫీ పెట్టుకోవడానికి వచ్చాను అని అంది భాను. వల్లికి చెప్తే పెడుతుందిగా అని అన్న విక్రమ్కు వల్లి బయటకు వెళ్ళిన సమయం గుర్తుకు వచ్చి, సరే నేను పెడతాను అని అన్నాడు. వద్దు అని అంటున్న భానుని ఎత్తి కిచెన్ కౌంటర్పై కూర్చోపెట్టిన విక్రమ్ ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా తన షర్ట్ స్లీవ్స్ను వెనక్కి మడతపెట్టి షర్ట్పై 2 బటన్స్ను ఓపెన్ చేశాడు. కాఫీ పెట్టడానికి ఇంత బిల్డప్ అవసరమా అని అనుకున్న భాను, అసలు నీకు కాఫీ పెట్టడం వచ్చా అని అంది. భాను వంక ఒక ఐబ్రోని పైకి లేపి చూస్తూ భాను ముఖంలో ఒక ముఖం పెట్టి మాట్లాడుతూ, వెయిట్ అండ్ వాచ్ మై డియర్ వైఫ్ అని అన్నాడు విక్రమ్. విక్రమ్ను అంత దగ్గరగా చూసేసరికి భాను హార్ట్ బీట్ వేగం పెరిగింది.
విక్రమ్ చేస్తున్న పనులను చూస్తూ కూర్చుంది భాను. విక్రమ్ అలా పనులు చేస్తుండగా చూస్తుంటే చాలా హార్ట్ అండ్ మ్యాన్లీగా ఉన్నాడు. దానివల్ల మనసులో ఏదో తెలియని ఫీలింగ్ మొదలై భానుని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఓ మై గాడ్! ఏంటి ఈ మధ్య నేను ఇలా అయిపోతున్నాను? కొంపతీసి ఈ రావణ్కు నేను పడిపోతున్నానా అని అనుకుంది భాను. అప్పుడే విక్రమ్ భాను వైపు చూడడంతో ముఖం పక్కకు తిప్పేసిన భాను అటు ఇటు చూస్తూ, ఇక్కడ చాలా సఫకేటింగ్గా ఉంది, నేను గార్డెన్లోకి వెళ్తాను అని అంది. వెయిట్ అంటూ 2 కప్పుల్లోనూ కాఫీ పోసి భాను దగ్గరకు వెళ్ళి తనను కోలా హక్ చేసుకోమని చెప్పాడు విక్రమ్. భాను నో అని అంది. కానీ విక్రమ్ వినిపించుకోకపోవడంతో తనకు కూడా నడిచే ఓపిక లేకపోవడం వల్ల విక్రమ్ చెప్పినట్టుగా చేసింది భాను. 2 చేతులతో 2 కాఫీ కప్స్ పట్టుకొని లిఫ్ట్లోకి వెళ్ళాడు విక్రమ్. విక్రమ్ ఇంటెన్షన్ అర్థమైన భాను టాప్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసింది. విక్రమ్ వెచ్చని ఊపిరి భాను మెడను తాకుతుంటే విక్రమ్ చుట్టూ ఉన్న భాను గ్రిప్ లూజ్ అవుతున్నట్టుగా అనిపించడంతో మరింత గట్టిగా విక్రమ్కి అతుక్కుపోయింది భాను. టెర్రస్పై భానుని ఊయలపై కూర్చోబెడుతున్నప్పుడు విక్రమ్ మీసం భాను మెడపై రాసుకొని చెక్కెలి గింతలు పెట్టడంతో భాను తన డ్రెస్ను గట్టిగా పట్టుకుంది. భానుని కూర్చోబెట్టి తను కూడా భాను పక్కనే సెటిల్ అయ్యాడు విక్రమ్. అప్పటికి సాయంత్రం అయిపోవడంతో సూర్యుడు తన డ్యూటీకి బాయ్ చెప్పేసి చుక్కలు చంద్రుడు డ్యూటీకి ఆన్ ది వేలో ఉన్నాయి. ఆ టైంలో వాతావరణం చూడ్డానికి అందంగా ఉండడంతో కూర్చొని అలా చూస్తూ ఉంది భాను. భానుకు ఒక కప్ ఇచ్చి తను కూడా ఒక కప్ తీసుకున్నాడు విక్రమ్. కాఫీ సిప్ చేసిన భాను నాట్ బ్యాడ్ అని అంది. అంతేనా అని అన్న విక్రమ్ ఇంకేం కావాలి అని అన్న భాను మళ్ళీ వెంటనే వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ అని మాత్రం మనకే, ఎందుకంటే 4 కాదు 40 మాట్లాడుకుంటాం, ఇక కాఫీ అంటావా అంటూ చేతిలో ఉన్న కప్ను చూపించింది భాను. భాను అన్న మాటలకి గట్టిగా నవ్వేస్తూ భాను తలని ఢీ కొట్టాడు విక్రమ్. ఆ మూమెంట్ని డిస్టర్బ్ చేస్తూ విక్రమ్ ఫోన్ రింగ్ అయింది. కాలర్ ఐడి చూసిన విక్రమ్ భాను తలపై ముద్దు పెట్టుకొని 1 మినిట్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఫోన్లో అటువైపు నుండి విక్రమ్ పర్సనల్ టీమ్ హెడ్ మాట్లాడుతూ, సార్ వాళ్ళిద్దరూ దొరికారు అని అన్నాడు. ఈ విక్రమాదిత్య భార్య జోలికి వస్తే ఏ గతి పడుతుందో వాళ్ళకు తెలియాలి అని కోల్డ్ వాయిస్లో అన్న విక్రమ్, మేక్ ష్యూర్ ఇక లైఫ్లో వాళ్ళు వేరే అమ్మాయిని కాదు కదా, తన భార్యను కూడా ఏమీ చేసుకోలేని స్థితికి వాళ్ళు రావాలి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విక్రమ్. ఆ మాట చెప్తున్నప్పుడు అతని ముఖంలో కనిపించిన క్రూరత్వం ఒక రాక్షసుడికి ఏమాత్రం తీసిపోదు. వెంటనే ఆర్కేకి ఫోన్ చేసి కరణ్ ఎక్కడ ఉన్నాడో కనుక్కో అని చెప్పి మళ్ళీ భాను దగ్గరికి వచ్చి కూర్చున్నాడు విక్రమ్. భాను విక్రమ్ను చూస్తూ ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది. విక్రమ్ భానుని హక్ చేసుకొని ఏం లేదు, బిజినెస్ కాల్ అని చెప్పాడు. భాను విక్రమ్ వైపు చూస్తూ అనుమానంగా, నేను క్లయింట్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చాను అని అడిగింది. నువ్వు రాలేదు, నేను తీసుకువస్తే వచ్చావు అని అన్నాడు విక్రమ్. వాట్, అక్కడికి నువ్వెందుకు వచ్చావు అని అడిగింది భాను. హరీష్ అర్జెంటుగా ఒక క్లయింట్ను కలవాడని ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది. మేము అక్కడికి దగ్గరలోనే ఉండడంతో అక్కడికి హరీష్కు బదులుగా ఆర్కే వచ్చాడు. తను వచ్చేటప్పటికి తమరు హాయిగా నిద్రపోతున్నారట అని ఏడిపిస్తున్నట్టుగా అన్నాడు విక్రమ్. ఆ విషయం ఆర్కే నాకు కాల్ చేసి చెప్పాడు. నేను నిన్ను ప్యాలెస్కి తీసుకొని వచ్చేశాను అని అన్నాడు విక్రమ్. నిద్రపోయానా? నేను అలా ఎలా నిద్రపోయాను? నాకు గుర్తున్నంత వరకు అక్కడ నేనేమీ తినలేదు, తాగలేదు. సో ఇంతకు ముందులా జరిగింది అనుకోవడానికి ఛాన్స్ లేదు. అంటే నేను నిజంగానే నిద్రపోయానా అని అనుకున్న భాను విక్రమ్ వైపు చూస్తూ, మరి నన్నెందుకు నిద్ర లేపలేదు అని అడిగింది. ట్రై చేశాను, నువ్వు లేవలేదు. అక్కడ అవైలబుల్గా ఉన్న డాక్టర్ వర్క్ ప్రెషర్ వల్ల స్ట్రైన్ అయ్యావని, నీకు రెస్ట్ అవసరమని చెప్పింది. అందుకే నేను విల్లాకి తీసుకువచ్చేశాను అని అన్నాడు విక్రమ్. నమ్మేలా లేదే అని అనుకున్న భాను నిజమా అని అంది. అని భాను వంక విక్రమ్ సీరియస్గా చూడడంతో నిజమేనేమోలే అని అంటూ మళ్ళీ చుక్కలను చూస్తూ కూర్చుంది భాను. విక్రమ్ భాను తలను తన గుండెలకు హత్తుకొని, బన్నీ 2 డేస్ తర్వాత నేను ఒక చోటుకి తీసుకొని వెళ్తాను అని అన్నాడు విక్రమ్. అద్వై బంగ్లాలో తన కోట్ బటన్కు ఉన్న భాను హెయిర్ను తీసుకొని చేతిలో పట్టుకొని చూస్తూ, అసలు నీ చుట్టూ ఏం జరుగుతుంది? నీకోసం ఇంత ప్రీ ప్లాన్డ్గా ఇన్ని అరేంజ్మెంట్స్ చేసిందెవరు?
నిన్ను హర్ట్ చేయవలసిన అవసరం ఎవరికుంది అని అనుకున్న అద్వై, ఎలా అయినా సరే నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటాను, నువ్వు ఎవ్వరికీ కనిపించినంత, ఎవ్వరూ నిన్ను చేరుకోలేనంత దూరంగా తీసుకొని వెళ్ళిపోతాను అని అనుకున్నాడు. టెర్రస్పై చుక్కలు చూస్తూ కూర్చున్నారు భాను విక్రమ్. చల్లగా వీస్తున్న గాలికి చలి పెడుతున్నట్టుగా అనిపించడంతో భానుని మరింత దగ్గరగా హత్తుకున్నాడు విక్రమ్. భాను కూడా విక్రమ్కి అడ్డు చెప్పకుండా సైలెంట్గా ఈరోజు జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ ఉంది. తన గుండెలపై ఉన్న భాను తల నిమురుతూ బన్నీ అని పిలిచాడు విక్రమ్. అంటూ తల పైకెత్తి చూసిన భాను ఏంటి అని అడిగింది. నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ నువ్వు నీ స్టడీస్ని కంప్లీట్ చేయి, ఆ తర్వాత జాబ్ గురించి ఆలోచించవచ్చు అని చెప్పాలి అనుకున్న విక్రమ్ అలా చెప్తే భాను ఖచ్చితంగా ఆర్గ్యూ చేస్తుంది. ఇప్పుడిప్పుడే తనకు దగ్గర అవుతున్న భాను తనతో గొడవ పడుతుంది అన్న ఊహే భరించడానికి కష్టంగా అనిపించడంతో చెప్తామా వద్దా అని ఆలోచిస్తున్నాడు విక్రమ్. పిలిచి ఏం మాట్లాడకుండా మౌనంగా ఆలోచనలో ఉన్న విక్రమ్ని చూస్తూ ఏంటి అని మళ్ళీ అడిగింది భాను. విక్రమ్ భాను చేతిని తన చేతిలోకి తీసుకొని నువ్వు రేపటి నుండి నా దగ్గర వర్క్ చేస్తావు అని అన్నాడు. ఇప్పుడు కూడా నేను మీ కంపెనీలోనే వర్క్ చేస్తున్నానుగా అని అంది భాను. విక్రమ్ భాను వైపు చిరుకోపంగా చూస్తూ నా దగ్గర అంటే మన కంపెనీలో అని కాదు, నా దగ్గర, నా ఆఫీస్లో అని అన్నాడు. అదేంటి అని అన్న భాను వైపు చూసిన విక్రమ్ కాస్త బాధగా నువ్వు ఇలా ఓవర్గా స్ట్రెస్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు బన్నీ అని అన్నాడు. నేనేం స్ట్రెస్ తీసుకోవడం లేదు అని అంటున్న భాను వైపు ఒక ఐబ్రోను పైకి లేపి చూస్తూ అయితే నువ్వు ఇక్కడ నుండి జాబ్ చేయడానికి వీల్లేదు అని చాలా క్యాజువల్గా అంటూ అక్కడి నుండి లేచాడు విక్రమ్. విక్రమ్ చేయి పట్టుకొని ఆపేసిన భాను విక్రమ్ వైపు కోపంగా చూస్తూ నీకు ఇది కాస్త ఓవర్గా అనిపించడం లేదు అని అంది. లేదు అని అన్న విక్రమ్ మళ్ళీ భాను పక్కన కూర్చొని నువ్వు జాబ్ చేయాలి అనుకుంటే అది నా ఆఫీస్లో మాత్రమే, లేదంటే నువ్వు జాబ్ చేయడానికి వీల్లేదు అని అన్నాడు విక్రమ్. విక్రమ్ను పైనుండి కింద వరకు చూస్తూ మూతి 30 వంకర్లు తిప్పి సరే అని అంది భాను. భాను చేష్టలు క్యూట్గా అనిపించడంతో భాను ముఖాన్ని 2 చేతులతో పట్టుకొని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు విక్రమ్. విక్రమ్ చేతుల్లో నుండి తన ముఖాన్ని వెనక్కి తీసుకొని ఏంటి ఈ మధ్య ఇలా చేస్తున్నావు అని అంది భాను. మరి నా వైఫ్ ఇంత క్యూట్గా ఉంటే నన్ను ఏం చేయమంటావు అని అన్నాడు విక్రమ్. విక్రమ్ మాటకు ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోయింది భాను. ఫోన్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేసిన విక్రమ్ అని కాల్ కట్ చేశాడు. అక్కడ నుండి భానుని తీసుకొని కిందకి వెళ్ళి డిన్నర్ చేసిన తర్వాత భాను నిద్రపోయే వరకు వెయిట్ చేసిన విక్రమ్ భాను నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకొని నెమ్మదిగా రూమ్ నుండి బయటకు వచ్చాడు. అప్పటి వరకు నార్మల్గా ఉన్న అతని ముఖం బయటకు రాగానే గంభీరంగా మారిపోయింది. కిందకు వెళ్ళి కార్ స్టార్ట్ చేసుకొని వేగంగా విల్లా నుండి బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్. తర్వాత ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.